నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను స్వప్న చీకటి పాలనను చీల్చుకొని 2 ఏళ్ల క్రితం ప్రజాపాలన వచ్చింది. ఆ ఫలితాలను గెలుపుగా కాదు రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పజెప్పిన బాధ్యత. గత వైసీపీ ప్రభుత్వంలో దెబ్బతిన్న వ్యవస్థలను ఒక్కటొక్కటిగా నిలబెడుతూ శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ 2 ఏళ్లలో చాలా పనులు చేసింది కూటమి ప్రభుత్వం. ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తూ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తూ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పనిచేస్తూ సంక్షేమ పథకాల అమలులో సరికొత్త ఒరవడి సృష్టిస్తూ విధ్వంసం నుంచి వికాసం వైపు సాగుతుంది టీడీపీ, జనసేన, బీజేపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం. ఇక వివరాల్లోకి వెళ్తే 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం ఏపీలో సంక్షేమ పథకాల కోసం 1,00,000 కోట్ల వరకు ఖర్చు చేసింది. కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే కాకుండా అందరికీ ఈ పథకాలు అమలవుతున్నాయి. ఉదాహరణకు అన్న క్యాంటీన్లను తీసుకుంటే ఇవి 100% విజయవంతం అవుతున్నాయి. ఇప్పటి వరకు 230 కోట్లను ప్రభుత్వం వీటి మీద ఖర్చు పెట్టింది. స్త్రీ శక్తి పథకం ద్వారా 71 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించారు. 2,565 కోట్ల మేర లబ్ధి పొందారు. గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఎన్టీఆర్ భరోసా పేరు మీద ప్రభుత్వం సామాజిక పింఛన్లు ఇచ్చింది. 65,887 కోట్లను పేదలకు పంచింది. ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పింఛన్లు ఇచ్చిన దాఖలాలు లేవని ఏపీ ప్రభుత్వ పేదలు చెబుతున్నారు. దీపం పథకంలో భాగంగా 4.26 కోట్ల సిలిండర్లను పేదలకు అందించారు. దీనికోసం 3,100 కోట్లను ఖర్చు పెట్టారు. అన్నదాత సుఖీభావ పథకానికి దాదాపు 8,985 కోట్లు ఖర్చు చేశారు. 46 లక్షల మంది రైతులకు భరోసా కల్పించారు. ఒక్కో రైతు ఖాతాల్లో 20,000 చొప్పున జమ చేశారు. ఆటో డ్రైవర్లకు 15,000 చొప్పున ఇప్పటి వరకు 435 కోట్లను జమ చేశారు. మత్స్యకార సేవలో భాగంగా మత్స్యకారులకు ఏడాదికి 20,000 చొప్పున కూటమి ప్రభుత్వం ఇస్తోంది. దీనికోసం 250 కోట్లు ఖర్చు పెట్టింది. తల్లికి వందనం పథకం ద్వారా 65.27 లక్షల మంది పిల్లలకు ఈ పథకాన్ని అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తంగా 4 నుండి 5 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఇప్పటి వరకు 10,000 కోట్లను జమ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 2,000 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లను వేసింది కూటమి ప్రభుత్వం. 10,000 కిలోమీటర్ల పరిధిలో తారు రోడ్లు నిర్మించింది. ఏజెన్సీ ప్రాంతంలో 1,000 కోట్లతో రోడ్లు నిర్మించింది. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది ప్రభుత్వం. అంతేకాదు పోలీస్ శాఖలో 6,100 మంది ఉద్యోగులను నియమించింది. విద్యుత్ ఛార్జీలను ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా పెంచలేదు. దీనికి తోడు ట్రూ డౌన్ ద్వారా తగ్గించడం ప్రజలకు ఊరట కల్పించింది. డిఎస్సి ద్వారా దాదాపు 16,000కు పైగా టీచర్ పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. నాసికరమైన మద్యానికి చమరగీతం పాడింది. అస్తవ్యస్తమైన మద్యం విధానాన్ని చెత్తబుట్టలో పడేసింది. పారదర్శకతకు పెద్దపీట వేసింది. నూతన ఎక్సైజ్ విధానానికి అమల్లోకి తెచ్చింది. ఉద్యోగులకు 23 నెలల్లో 21,000 కోట్ల బకాయిలు చెల్లించింది. మరోవైపు 23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది. ఒక్క ఇటుక పేరుస్తూ అమరావతి రాజధానిని నిర్మిస్తోంది. ఇలా ఒకటేమిటి 2 ఏళ్లలో ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళుగా ముందుకు సాగుతుంది కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ ఇక సెలవు.